ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వశక్తిమంతుడా దేవా, మీ కృపలో మీ చల్లని నీడలో దేవా మమ్మల్ని కాపాడుకుంటూ ఈ ఆదివారపు కాలంలో తండ్రి నీ సన్నిధిని తండ్రి సంతోషముతో ఆనందించుటకు మీరు మాకు దయచేసినటువంటి అమూల్యమైన కృపను బట్టి మీకు స్తుతులు తండ్రి. దేవా, నీ ఆత్మను మాపై ఉంచండి. చెబుతున్న వారిలోనూ వింటున్న వారిలోనూ మీ ఆత్మ నుంచి మాలో ఉజ్జీవమును దయచేయండి దేవా. ప్రభువా, మీ చిత్తానుసారమైన బ్రతుకులను నాయన మాకు దయచేయండి తండ్రి. దేవా, మాట్లాడుచున్నవి సాధారణ మాటలే అయినప్పటికీ ప్రభువా, మీ శక్తి ప్రభావములు తండ్రి ఈ శబ్ద తరంగముల ద్వారా తండ్రి మాలో ప్రవహింపచేసి ప్రభువా మా బ్రతుకులను సరిచేసుకున్నట్లు దేవా, ఆత్మ చెప్పుచున్న మాట ప్రభువా మేమందరం వినగల చెవులను హృదయమును దేవా మాకు అనుగ్రహించి మా జీవితములను ప్రభువా ధన్యములు చేయమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, దేవుడు ప్రతి తరంలో కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరున్నారు అని ఆయన కన్ను లోకమందంతటా కూడా సంచరిస్తుంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. యథార్థవంతుల కోసం అంటండి దేవుని కన్ను లోకమందంతటా సంచరిస్తుంది. ఎప్పుడైతే యథార్థవంతులు ఆయన కంటపడతారో వెంటనే ప్రభు ఏం చేస్తాడండి? వారిని తన చిత్తంలో వాడుకుంటాడు. తన అభిష్టమును భూమి మీద నెరవేర్చుకోవడానికి వారిని దేవుడు వాడుకుంటాడండి. ఏమండి, మనిషి ఏది చేయాలన్నా ఎవరి మీద ఆధారపడి చేస్తాడు? దేవుడి మీద ఆధారపడి చేస్తాడు. అలాగే దేవుడు మనుష్యుల ద్వారా చేస్తాడు. భూమి మీద ఆయన కార్యాలను, ఆయన మహిమను ఆయన మన ద్వారా చేస్తాడు. మనమనగానే అందరం కాదు, కానీ ఎవరైతే యథార్థంగా ఉంటారో, ప్రభువుని నిజమైన హృదయంతో ఎవరైతే వెతుకుతారో వారి ద్వారా ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. న్యాయాధిపతుల కాలంలోనండి ప్రజలు తరచుగా దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతూ, రాజు లేడు కాబట్టి వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతికేవారు. దేవుడు మరి వారి యొక్క పాపమును బట్టి వారికి శిక్ష విధించినప్పుడు ఆ శిక్షను తాళలేక ఇశ్రాయేలులో కొందరు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అప్పుడు కూడా తను వెతికేవాడు. వీరందరికీ నాయకుడిగా ఎవరిని పెట్టాలి, వీరందరినీ సన్మార్గంలో, ధర్మశాస్త్ర మార్గంలో, నీతి మార్గంలో నడిపించడానికి వీరికి నాయకుడు ఎవరు అని ప్రభువు వెతికేవాడు. అలా వెతికినప్పుడు చాలామంది దొరికారు. ఆయా కాలాల్లో ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకొని న్యాయాధిపతిగా పెట్టేవాడు. ఆ న్యాయాధిపతి ఉన్ననాళ్ళు ప్రజలు ఎలా ఉండేవారండి? ఎలా ఉండేవారు? దేవునికి ఇష్టలుగా ఉండేవారు. ఆ న్యాయాధిపతి చనిపోగానే మరలా తమకు నచ్చినట్టుగా బ్రతికేవారు. ప్రియమైన వారులారా, ఈరోజు సమాజ పరిస్థితి ఆలోచిస్తేనండి, ఈరోజు కూడా సమాజానికి న్యాయాధిపతులు కావాలి. అంటే దేవుని వైపు నడిపించేటువంటి వారు కావాలి. దేవుని వైపు నడిపించేవారంటే బోధకులు మాత్రమేనా? పరిచర్యలో ఇది ఒక పరిచర్య. దేవుణ్ణి నడిపించేటువంటి క్రమంలో బోధ ఒక క్రమం. బోధ ఒకటే కాదు, మన జీవితం. ఇలా ఒక 10 మందికో, ఒక 20 మందికో, ఒక 100 మందికో, ఒక 1000 మందికో మైక్ పట్టుకుని చెప్తే అదే దేవుని వైపు నడిపించేటువంటి పరిచర్య అనుకుంటే తప్పు. వ్యక్తిగతంగా మనం సువార్త చేసి ప్రభు వైపు నడిపించవచ్చు. మన జీవితాన్ని చక్కగా జీవిస్తూ, ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ సమాజానికి ఆశ్చర్యకరంగా, సమాజానికి వేరుగా బ్రతికినా సరే దేవుని వెంట ఈ సమాజం పరిగెత్తుకొస్తుందండి. ఏంటి ఈ ప్రత్యేకత అని? ఏమండి, ఇప్పుడు కూడా దేవుడు వెతుకుతున్నాడు. సమాజం చెడిపోయింది. దేవుని భయము లేక, వాక్యము లేక జనులు కట్టులేక తిరుగుతున్నారు. పాపం అంటే పాపము కాదు ఈ రోజుల్లో, తప్పు అంటే అది తప్పు కాదు, ఏం చేసినా అది పెద్ద విషయము కాదు. ఏమండి, హత్యలు ఇంకా ఏ
ఏ పాపం చూసుకున్నా అది పెద్ద విషయం కాదు, సామాన్యమైపోయింది. రోగం ఎంత సామాన్యమైపోయిందో పాపం కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా సామాన్యమైపోయింది. మరి ఈ ఆత్మపరమైన రోగం, శరీరపరమైన రోగం, ఇలా అనేకమైనటువంటి బాధల చేత ఏమండి పాప ఫలాన్ని బట్టి మానవజాతి చాలా బాధపడుతుంది. ఈ మానవ జాతికి స్వస్థత కావాలి అంటే ఇదిగో న్యాయాధిపతులు ఆ రోజు ఎలా అయితే దేవునికి అవసరమో ఈరోజు కూడా అవసరం. మరి ఈ తరంలో నీవు ప్రభువైపు నడిపించేటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడాలనుకుంటే గనుక ప్రభు చాలా సంతోషిస్తాడండి. ఎవరికి వారముగా అనుకుంటాం. చాలామంది లోకంలో మాట్లాడే వాళ్ళు కూడా ఏమండి ఎవరికి వారుగా నీతి లేదు, సమాజంలో న్యాయం లేదు, అంతా లంచగొండంతరం పెరిగిపోయింది, సమాజంలో కల్తీలు ఎక్కువైపోయాయి, స్వచ్ఛత లేదు, పిల్లోడు తాగే పాల్లో కూడా కల్తీయే అని చెప్తున్నారు. సరే, చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళన్నా న్యాయంగా ఉన్నారా? లేరు. సమాజాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నాం తప్ప నేనైనా సరిగా ఉండాలన్న ఆలోచన మనకుందా? లేదు. వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, వాళ్ళు సరిలేరు, వీళ్ళు సరిలేరు. ఏంటి లోకంలో ఉన్న వాళ్ళు ఎలా అయితే అందరినీ సరిలేరని వారు సరిలేకుండా జీవిస్తున్నారు, క్రైస్తవ సమాజంలో కూడా వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అనుకుంటూ మనల్ని మనం చూసుకోకుండా బ్రతికితే కనుక మనం నడిపించే వారముగా ఉండం. మరి ఎవరు నడిపించేవారుగా ఉంటారు ప్రభు దగ్గరికి? ఎవరు నడిపించేవారుగా ఉంటారు ప్రభు దగ్గరికి అంటే తమను తాము పరీక్షించుకుంటూ దేవుని ఎదుట యథార్థంగా తమ భక్తి జీవితాన్ని కాపాడుకున్నవారు నడిపించేవారుగా ఉంటారు. ఏమండి అలా ఎవరైనా ఉన్నారా పరిశుద్ధ గ్రంథంలో అంటే చాలామంది ఉన్నారండి. ప్రతి తరంలో ఒక భక్తుడండి. ప్రతి తరంలో ఒక భక్తుడండి ఆ భక్తుని చూపిస్తూ తన ప్రజలకు ఇదిగో ఈయనలా బ్రతకండి. ఏమండి ఇదిగో యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. ప్రభు చెప్తున్నాడు, నేను కనుగొన్నాను, నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను. అతడు పర్ఫెక్ట్. మరి ఈ తరంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు దేవునికి కనిపిస్తున్నావా? దేవుడు వెతుకుతున్నప్పుడు నీవు దేవునికి కనబడగలుగుతున్నావా? ఆ రోజుల్లోనండి ఒక స్త్రీ కనిపించింది. ఆమె పేరు దెబోరా. న్యాయాధిపతులందరిలో కూడా ఆమె స్త్రీగా ఒక్కరేనండి. ఎందరో పురుషులు ఉన్నారు, కానీ ఆమె యొక్క ఆ భక్తి జీవితం, ఆధ్యాత్మిక స్థితి పురుషులను కూడా వెనక్కి నెట్టి దేవుని దృష్టిని తన వైపు ఆకర్షించుకుందండి. ఏమండి దెబోరా గారు ఏం చేశారు? దేవుని దృష్టిని తన వైపు ఆకర్షించుకుందండి. ఇందుకీ ఈమె ఆ రోజుల్లో ఎలా ఉందంటే ఒక నాయకురాలుగా ఉంది. ఆమె ఆ రోజుల్లో ఎలా ఉందంటే ఈమెను చూసి మనం నేర్చుకోవాలి అని ఉంది. ఆమె ఆ రోజుల్లో ఎలా ఉందంటే న్యాయం తీర్చేదిగా ఉంది, న్యాయవంతురాలుగా ఉంది. ఏమండి చెప్పేదానిలా ఉంది తప్ప చెప్పించుకునే ఆమెలా లేదు. ఏమండి ఇలాంటి స్త్రీని దేవుడు చూచాడు. ఆ రోజు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్న ఆ లక్షలాది మంది జనాంగానికి ఆమెను మాదిరిగా నిలబెట్టాడు. అలా ఉండండి, మీకు సమస్య వస్తే ఆమె దగ్గరికి వెళ్ళండి, ఆమె ఎలా బ్రతుకుతుందో చూడండి అని ఆమెను చూపించాడు. అసలు ఆమె న్యాయాధిపతిగా అంత చక్కగా దేవుడి చేత ఎన్నుకోబడిన స్త్రీగా ఎలా ఉంది? అసలు ఈమెలో ఉన్న లక్షణాలు ఏంటి? కొన్ని మనం ఆలోచించుకుందాం. మనలో ఆ లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకుందాం. ఒకవేళ ఆ లక్షణాలు మనలో ఉంటే గనక గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ తరంలో నిన్ను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా పిలుచుకుంటాడు. ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకుంటాడు. ఇంతకీ ఏంటి ఆ లక్షణాలు అంటే, మొదటిగా ఆమెకి ఇవ్వబడిన ఉద్యోగాలు ఏంటో చూద్దాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దామండి. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తిని ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండేను. ఆమె ఏంటంటండి, మొదట ఆమె ఒక భార్య, లప్పిదోతుకు ఆమె యొక్క భార్య అనే ఉద్యోగం చేస్తుంది. 2 ఆమె ప్రవక్తినిగా ఉంది. 3 ఆమె న్యాయాధిపతి. ఏమండి భార్య అనగానే తన కుటుంబాన్ని చూసుకోవాలి,
ప్రవక్తిని అనగానే మరి దేవునితో సహవాసం చేసి ఆయన చెప్తున్న మాటలను ప్రజలకు చెప్పాలి. ఇక న్యాయాధిపతి అంటే మరి ఇశ్రాయేలు వారి మధ్య జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు వీటన్నిటిని కూడా ఆమె తీర్పు తీర్చాలి, న్యాయం చేయాలండి. ఇది ఇన్ని పాత్రలు ఈమె పోషిస్తుంది అనడం కంటే కూడా దేవుడు నియమించుకున్నాడు అంటే బాగుంటుంది. ఆ కాలంలో ఈ స్త్రీ అంతమందికి నాయకురాలుగా నిలబడింది. ఆ కాలంలో ఈ స్త్రీ ప్రజలలో ఇది దేవుడి కొరకు బ్రతకడం అంటే, ఇలాగా దేవుని కొరకు నిలబడ్డం అంటే ఇది విధానం అని ఆమె బ్రతుకు ఒక బోధ అయిపోయిందండి. ఏమండి, ఈమె ఇంకా చూస్తే గనుక ఏమండి ఆ రోజుల్లో ఇశ్రాయేలు చేసిన తప్పుకి ఏమండి యాబీను అనేటువంటి ఒక సేనాధిపతి చేతిలో ఏమండి సిసేరా యాబీను అనేటువంటి రాజు, సిసేరా అనేటువంటి సేనాధిపతి. ఈ సేనాధిపతికి 900 ఇనుప రథాలు ఉన్నాయండి. అండి యాబీను పైన ఉన్నాడు, సిసేరా కిందున్నాడు. ఈ కిందనున్న వ్యక్తి ఇశ్రాయేలును భయంకరంగా బాధలు పెడుతున్నాడండి. ఈ సిసేరా నుంచి రక్షించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? దెబోరా అనే ధైర్యము కలిగినటువంటి ఆ స్త్రీని వాడుకున్నాడండి. ఏమంటే ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? దీనికోసం ఇశ్రాయేలుని విడిపించడం కోసం ఏం చేస్తుంది అంటే 5వ వచనం నుంచి చూడండి. 5వ వచనము, ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరవృక్షము క్రింద తీర్పు తీర్చుట కద్దు. తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అభినోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లను, నీవు వెళ్ళి నఫ్తానీలను జెబులూనీయులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎత్తుకు రప్పించు. ఏంటండి, ఎంతమంది? ఫస్ట్ ఎవరిని రమ్మంది? ఈమె బారాకుని పిలిపించుకుని బారాకుతో చెప్తుంది ఏమని? నువ్వు 10,000 మందిని నియమించు. దేనికి? యుద్ధానికి. ఏమండి, ఈమె ఇలా యుద్ధానికి సిద్ధపరుస్తుంది ఇశ్రాయేలు విడుదలకై. ఈరోజు దుష్టుడు పైనున్నాడు, అంధకార సంబంధమైన దురాత్మ శక్తులు పైనున్నవి, కింద వాడి అనుచరులు పనిచేస్తున్నారు. ఎవరు అనుచరులు అంటే పాపానికి అమ్ముడుపోయిన వారు. ఏమండి, అందుకే ఈరోజు చూడండి సమాజంలో మనం బ్రతుకుతున్నామన్న మాట కానీ అవినీతి, అక్రమము, ఏమండి ఇవన్నీ ఎందుకున్నాయంటే ఇది దేవుని పరిపాలన కాదు, దుష్టుని యొక్క పరిపాలన. ఏమండి, పాపపు సంఖ్యలు, మనశ్శాంతి లేని జీవితాలు, ఏమంటే ఆదరణ, ప్రేమ లేని అశాంతితో నిండిపోయినటువంటి బ్రతుకులు, ఇవన్నీ వాడి ఏలుబడిలో జరుగుతున్నవి. వాడి కింద నలిగిపోతున్నాం. మరి నీవు ప్రభు కొరకు నడుం కట్టుకోగలిగితే, నీవు ఒక మాదిరిగా దెబోరాలా ఉండగలిగితే, దెబోరాకు ఉన్నటువంటి లక్షణాలు నీవు కలిగి ఉంటే కనుక ఆ సంఖ్యల నుంచి యేసుక్రీస్తు నామములో వాడికి విడుదల ఎవరు కలుగజేస్తారు? నీవే. ఎప్పుడు మిమ్మల్ని గురించి మీరు చిన్నగా అనుకోవద్దు. చదువు లేదనో, తెలివి లేదనో, ఏమండి ఇంకోటనో అసలు, లేకపోతే స్త్రీననో, లేకపోతే ఇంకొకటనో, అసలు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసండి, మిమ్మల్ని వాడుకున్నట్టుకు సిద్ధముగా ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి. ఒకటి ఆలోచించండి, ప్రారంభంలో ఆదాము మట్టండి, ఏమండి మట్టిని మనిషిగా మార్చేశాడు ప్రభువు. మరి మన చేతగానితనాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానముగా మార్చేస్తాడు. మన బలహీనతను బలముగా మార్చేస్తాడు. నీకు జ్ఞానము కాదు, ఇవన్నీ కాదు, కానీ నీవు ప్రభు కొరకు నిలబడాలి. ఈ లోకంలో నేను ప్రభు కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి. ఎవరు బ్రతికినా, ఎవరు బ్రతకకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా నేనుండాలన్న నిర్ణయం నువ్వు తీసుకోవడం ఒక్కటి నీ చేతుల్లో ఉంది. ఇక నీ స్థితిగతులు ఇవన్నీ ఆయనకు అనవసరం అండి, అనవసరం. మరి నీవు నిలబడతావా? దెబోరా అన్న పేరుకండి అర్థం తేనెటీగ. ఏంటి, తేనెటీగకు ఉండే లక్షణాలకు చూస్తేనండి ఆ లక్షణాలకు దగ్గరగా దెబోరా అనిపిస్తుందండి. అవునా కదా? ఖచ్చితంగా. ఏమంటే తేనెటీగకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే అది తేనెను ఏం చేస్తుంది? సమీకరిస్తుంది కదా. అంటే దెబోరాలో ఉన్నటువంటి లక్షణాలను పరిశీలిస్తున్నాం. అది మనకు ఉందో లేదో ఒకసారి చూసుకుందాం.
ఏమండి, తేనె తీగకుండే లక్షణం ఏంటండి? తేనెను సమీకరిస్తుంది, తేనెను గ్యాదర్ చేసుకుంటుంది. మరి దెబోరా ఏం చేస్తుంది? ఇక్కడ బారాకును రమ్మంటుంది, 10,000 మంది సైన్యాన్ని రమ్మంటుంది. ఏమంటే తను 10,000 మందిని సమీకరించింది. ప్రియమైన వారలారా, వీళ్ళందరినీ యుద్ధానికి సిద్ధపరుస్తుంది ప్రభుపక్షంగా. నీవు ప్రభుపక్షంగా ఎవరినైనా సమీకరించావా? ఆంద్రయ పేతుర్ని సమీకరించాడు, అవునా కాదండి? ఏమండి, ఫిలిప్పు నతనయేలుని సమీకరించాడు. ఏమండి, సమరీ స్త్రీ ఆ సమరయ గ్రామాన్ని అంతటినీ ప్రభు కొరకు సమీకరించింది. నీవు నీ ఇంటి పక్క వారిని సమీకరించావా? నీ పక్క వారికి సువార్త చెప్పావా? నీ ఇంటి వారికి సువార్త చెప్పావా? వారిని ప్రభువు దగ్గరికి చేర్చడానికి పాటుపడ్డావా? ఒక్కరినైనా ఆలోచించండి. ఇలా ప్రసంగం చెప్తున్నప్పుడు, ఈ విత్తనాలు వేస్తున్నప్పుడు మీ హృదయం అనే భూముల్లో కొన్ని పడతాయి, కొన్ని పడవు. ఏమండి, కొన్ని మొలుస్తాయి, కొన్ని మొలవు. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తి కష్టంలోనూ సుఖంలోనూ మనం ఉంటూ ఆ వ్యక్తికి క్రీస్తు ప్రేమను చూపిస్తూ సువార్త చెప్తే అది ఖచ్చితంగా నాటుకుంటుందండి. అలాంటి పని నీవు చేసావా? సమీకరించావా ప్రభు కొరకు? లేదు, నా జీవితం ఏదో అలా వెళ్ళిపోతుంది, ప్రభు కొరకు సంపాదించాల ఆశయం నాకు లేదు అంటే నీవు ఈ తరంలో ప్రభు కొరకు ఉపయోగపడలేవు. దెబోరాలో సమీకరించేటువంటి లక్షణం ఉంది ప్రియమైన వారలారా. ఇంకా ఆమెకు శ్రమపడే గుణం ఉంది. తేనెతీగ అంతే కదండి, శ్రమ పడుతుందా లేదా? ఎంత తేనెను సేకరిస్తుందండి. ఈమెకు కష్టపడేటువంటి గుణం ఉంది. కాబట్టి అటు భార్యగా, ప్రవక్తినిగా, న్యాయాధిపతిగా ఎంత కష్టపడుతుంది. ఆమె కష్టపడే గుణం ప్రభువుని ఆకర్షించిందండి. ఈరోజు నువ్వు కష్టపడతావు ప్రభు కొరకు? కష్టపడగలవా ప్రభు కొరకు? ఆమె ప్రవక్తిని, న్యాయపతి 2 ఉద్యోగాలు చేస్తుంది ప్రభు కొరకు. నీవు ప్రభు కొరకు నిలబడగలవా? ఎవరు సొంత కార్యాలు వాళ్ళే చూసుకుంటారంటే దేవుని కార్యాలు చూసేవారు ఎవరూ లేరు. ఒకవేళ దేవుని కార్యాల పట్ల నీకు ఆసక్తి లేకపోతే నువ్వు చేయి, నాకేంటి, నేనెందుకు చేయాలి అన్న ఆలోచన నీకుంటే కనుక ఈ తరంలో నీవు దేవునికి ఉపయోగపడేటువంటి స్థాయిలో లేనట్టే అర్థం. ఎవరైతే నాకు కావాలా ధన్యత అంటారో వాళ్ళే మాదిరకరమైనటువంటి పాత్రలుగా ప్రభు వాడుకుంటారు. నిన్నటి దినంలో చిన్న కూడిక జరిగిందండి, కృతజ్ఞత కూడిక. ఆ కృతజ్ఞత కూడికలో ముగింపు ప్రార్థన చేయమని ఒక పిలుపునిచ్చారు. ముగింపు ప్రార్థన చేయమన్నప్పుడు పలానా పేరు చెప్తే నువ్వు చేయి అని పెద్దవాళ్ళే అలా అనుకుంటున్నారు. అప్పుడు అధ్యక్షత వహించిన ఆమె ఉంది, సరే నేను పలానా పేరని చెప్పను, ఆసక్తి కలిగిన వారు ఈ సదవకాశాన్ని మీరు వాడుకోండి అని ఇచ్చింది. ఎవ్వరూ రాలేదు. అయితే ఆ కృతజ్ఞత కూడిక పెట్టించుకున్న ఇంటి వారు అన్నారు, ఎవరూ రావడం లేదు కదండి, మీరే చేసేయండి, ఆ ప్రార్థన ఏదో మీరే చేసేయండి అని అధ్యక్షత వహించేటువంటి స్త్రీతో అంటే ఆమె ఒక మాట చెప్పిందండి, నన్నే చేసేయమంటున్నారు ముగింపు ప్రార్థన. ఏంటి ప్రార్థన ఇవ్వడం అన్నది చిన్నదా? ప్రార్థించమని రమ్మంటున్నారంటే అది చిన్న పిలుపా? కాదు సుమి. ఆమె అంటుంది, నాకు చాలా ఇష్టం అండి ప్రార్థన చేయడం అంటే, ఇది గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. ప్రార్థించే అవకాశం ఈ కుటుంబం నాకు ఇచ్చింది, మీకు ఇచ్చినా మీరు తీసుకోలేదు. నేనైతే దేవుడిచ్చిన అవకాశాన్ని నేను దుర్వినియోగపరచుకోను. నేనైతే సంతోషముతో ప్రార్థన చేస్తాను, నేను దూరం చేసుకోను, నేను ప్రార్థన చేస్తాను అని ఆ అవకాశాన్ని ఆమె ఎలా తీసుకుందంటే గొప్ప వేదికలా తీసుకుందండి. ఏది? ముగింపు ప్రార్థన. అది చిన్నదైనా సరే దాన్ని అంత పెద్దపీట నువ్వు వేయగలుగుతున్నావా? చిన్న పనికైనా. కానీ కొందరు విశ్వాస జీవితం ఎలా ఉందంటే అతిపెద్ద పనికిని కూడా చిన్న పనిగా త్రోసేస్తారండి. అలాంటి వాళ్ళు నేటి తరంలో ప్రభు కొరకు నిలబడతారా? నిలబడరు. కానీ ప్రభు నీ కోసం సిలువలో నిలబడడం కాదు, వేలాడాడు. ప్రభుని స్తుతించడం అంటే నోటితో కాదు, బ్రతుకుతో స్తుతించాలి. దేవా, ఆకాశానికి భూమికి మధ్య నువ్వు వేలాడావు కదా, భూమి మీద నీ కొరకు నేను నిలబడలేనా? ఇదిగో నా దేహం నీ సేవకు అంకితం, ఎవరు చేసినా చేయకపోయినా నేనున్నాను కష్టపడ్డానికి అని నువ్వు ప్రభు సన్నిధిలో కష్టపడగలవా? చెమటోర్చి కష్టపడతామండి 500 నోటు కోసం. అదే చెమట ప్రభు పనిలో నీవు కష్టపడగలవా? నీవు 500 కోసం కార్చేటువంటి ఆ స్వెటింగ్ వేరు, నీవు దేవుని పనిలో కార్చేటువంటి ఆ స్వెటింగ్ వేరు.
ఏమండి, నీవు నీ సొంత పనుల కోసం నువ్వు పరిగెడుతున్నప్పుడు నీకేదో గాయమయ్యి రక్తం వచ్చింది, ఆ రక్తం వేరు. నీవు దేవుడి పనిలో ఉండగా నీకు గాయమై రక్తం వచ్చింది, అది వేరు. నీకు దేవుని సేవలో గాయమయ్యింది, సంతోషించు. నువ్వు చెప్పుకోవడానికి, నీ మనసుకు నువ్వు చెప్పుకోవడానికి ఒక ఆధారం మిగిలింది, ఒక మంచిది. ఏంటది? నేను దేవుని పని చేస్తుండగా నాకు గాయం తగిలింది, ఇది నా దేవుని సేవలో తగిలిందని సంతోషపడతావు. నిజమండి, ఆ సంతోషం ఉందా? గాయం కాదండి, చిన్నది ఏదైనా వచ్చిందంటే పని నుంచి దూరం అయిపోతూ ఉంటాం. మనకు అర్థం కావట్లేదు కనుక నేటి దెబోరాలు లేరు. మన సొంత స్త్రీలకైనా పురుషులకైనా. ఏమండి, ఇక్కడ క్యారెక్టర్ స్త్రీ అయినా పరీక్షించుకోవాల్సింది స్త్రీ పురుషులు. ఈమె కష్టపడేటువంటి గుణం అండి. అంటే ఒక మాట చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. కష్టపడుటలో ధన్యత మనకు అర్థమవుతుంది. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. అంటే శ్రద్ధగా పనిచేసే వాళ్ళు ఏలికలు అవుతారు. ఎవరు చేస్తారు ఏలికలు? దేవుడు చేస్తాడండి. సోమరులు వెట్టి పనులు, వాళ్ళు ఇంకా కష్టపడలేని గుణం ఉంటే గనక ఇంక వాళ్ళు ఎప్పుడు ఒకలాగే ఉంటారండి. కానీ కష్టపడేవాడు ఏమవుతాడు? గొప్పవాడు అవుతాడండి. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ తెలుసా మీకు? పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది. ఇతను ఫస్ట్ ఏం చేశాడో తెలుసండి? చదువుకుందామని ఎంతో ప్రయాణం చేసి, లారీలెక్కి ఇదెక్కి ఎంతో దూర ప్రయాణం చేసి ఒక స్కూల్లోకి వెళ్తే అతని అవతారం చూసి పని చేసే అబ్బాయి అనుకుని ఆ స్టోర్ రూమ్లో బెంచులు ఉన్నాయి, వెళ్ళి తుడిపో అన్నదంటే టీచర్. అబ్రహాం లింకన్ క్రైస్తవుడు. అతడు వెళ్ళి బెంచులు తోడమంటే మరో మాట మాట్లాడకుండా మెరిసిపోయేలా తుడిచేశాడంటండి. మెరిసిపోయేలా. అవి కొత్తవా మావా కొత్తవా అన్నట్టుగా చేసేసరికి ఆ టీచర్ మెచ్చుకుని ఆ పనితనానికి నీకు చదువుకోవాలని ఉందా అని అడిగిందండి. ఆ అబ్బాయి కష్టపడి చదివి అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయాడండి. అంటే ఇది లోకం. బైబిల్లో కూడా చూడండి, పేతురు గారు ఇంకా మిగిలిన శిష్యులు రాత్రంతా చేపలు పట్టారు అంటే వాళ్ళు కష్టజీవులు కాదా? కష్టపడేవారు దేవునికి కావాలి. మరి నీవు కష్టపడడానికి సిద్ధంగా ఉన్న వంతులు వేసుకోకూడదు. వాళ్ళు చేస్తేనే నేను చేస్తాను, వీళ్ళు చేస్తేనే నేను చేస్తాను, నేను ఒక్కరిదాన్ని చెయ్యాలా, నేను ఒక్కడనే చెయ్యాలా, నేను ఒక్కడనే మోయాలా. దేవుని పనిలో నీవు ఒక్కడవే మోయాల్సి వచ్చిందా? ధన్యుడవు. క్రెడిట్ అంతా నీకే పరలోకంలో. నీకొక్కదానికి మీద పడిపోయిందా భారం అంతా? ధన్యురాలివి. క్రెడిట్ అంతా నీకే దేవుని సన్నిధిలో. ఎంత అద్భుతంగా ఉంటుందండి, అంతేనా? ఏమండి, ధన్యత అండి, అది ధన్యత. మరి దెబోరా కష్టపడుటే ధన్యతగా భావించింది కాబట్టే ఏమండి దేవుని దృష్టిని ఆకర్షించుకోగలిగింది. ఇంకా ఆమెలో లక్షణం ఏంటి అంటేనండి, ఆ ఐక్యత చూసారా? తను ఎప్పుడు కూడా దెబోరా కనిపించాలనుకోలే. బారాకుని పిలుచుకుంది, 10,000 మందిని తీసుకురా, 10,000 మందిని తీసుకురా, యుద్ధం చేద్దాం. ఇదిగో లేదు దెబోరా, నువ్వు వస్తేనే కానీ నేను వెళ్ళనంటే సరే, నేను వచ్చాననుకో శత్రువుని చంపినటువంటి ఆ ఖ్యాతి నీకు రాదు, ఒక స్త్రీకి వెళ్ళిపోతుంది అని దెబోరా చెప్తుంది. ఇక్కడ చూడండి, ఈమె అందరినీ ఐక్యపరుచుకోవట్లేదు. ఏమండి, అందరినీ ఐక్యపరుచుకుంటుందండి. అది కూడా తేనెటీగలో ఉండే లక్షణమే. ఏ తేనెటీగ తానొక్కరితే తేనె పట్టు పట్టేస్తుందా? ఒక్క తేనెటీగ తేనె పట్టు పట్టేస్తుందా? లేదు, చాలా కావాలి. అవునా? నీవు దేవుని దృష్టిని ఆకర్షించుకోవాలంటే దెబోరా వలె నీకు ఐక్యత కావాలి, నీకు ప్రేమ ఉండాలి. ఏముండాలండి? నీకు ప్రేమ ఉండాలి. మనం అస్సలు కుదరదు వాళ్ళతో, అస్సలు కుదరదు నాకు వాళ్ళకి అంటాం. ఏమండి, వాళ్ళతో నేను మాట్లాడను అనుకుంటాం. ఏమండి, ఒక చర్చ్లోనంట ఒక సేవకుడి దగ్గరికి వచ్చి ఇద్దరు విశ్వాసులు అన్నారు, నాకు అతనికి పడదండి పాస్టర్ గారు, పడదు ఇద్దరిని అస్సలు కుదరదు. ఆయన వేరే పనిలో పెట్టండి, నన్ను వేరే పనిలో పెట్టండి, ఆయన ఉన్న చోట నేను ఉండనండి అన్నాడంట. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, ఆయన ఎక్కడున్నా మీరు ఉండరండి అంటే, నేను ఉండనండి, అస్సలు ఉండరండి. అస్సలు ఉండండి. మరి ఆయన పరలోకంలో ఉంటే మీరు ఎక్కడ ఉంటారండి అని అడిగాడు. మరి ఆయన పరలోకం వెళ్తే మీరు ఎక్కడ ఉంటారు? పరలోకం కూడా వద్దంటావా? అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?
నరకానికి వెళ్ళాలి. ఐక్యత చాలా ముఖ్యమండి. ఐక్యత అనేది చాలా ముఖ్యమండి. ఐక్యతతో ప్రార్థన చేసుకోవడం, ఐక్యతతో పరిచర్య చేసుకోవడం, ఏమండి క్షమించడం. ఏమండి ఒక మాట చెప్తాను, 2-3 ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తాయా రావా? వస్తాయి. మరి సంఘం అనగానే 2-3 ఏమండి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలి? దాన్ని పెంచి పోషించి ఆద్యం పోసి చేయకూడదు. క్రీస్తు ప్రేమతో వారిని మన్నించాలి. నిజమే, నీ తప్పు లేకపోవచ్చు. ఒక సోదరిమణి ఇలా మాట్లాడుతూ అంది, నా విషయంలో సంఘం అన్యాయం చేసింది, నా విషయంలో సంఘం న్యాయం చేయలేకపోయింది, సంఘానికి వెళ్తుంటే నాకు మనశ్శాంతి లేదు, దేవుని సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అంది. నిజమే, ఆమెకు అన్యాయం జరిగింది. సంఘం చూపించాల్సినటువంటి ఆ ప్రేమను చూపించలేకపోయింది. కానీ వెళ్ళక తప్పదుగా. మరి సంఘాన్ని వదిలేస్తావా? ఏదో జరిగిందని క్రీస్తుని వదిలేస్తావా? కుదరదు కదా. ఏదో లోటు సంఘం అంతా కాదు కానీ సంఘంలో కొందరు ప్రేమ చూపించలేకపోయారు. కుటుంబంలో ఎలా మంచి చెడు ఉంటుందో కొన్నిసార్లు కొన్ని పీరియడ్స్లో అలా జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు నాకు ఒకటే అనిపించింది, నీకెవరైతే నీ ఎడల తప్పుగా ప్రవర్తించారో వారు నువ్వు క్షమించలేదు. ఇంకా నువ్వు క్షమించలేదు కాబట్టి వారితో ఇమడలేకపోతున్నావు. నువ్వు క్షమించు. నువ్వు క్షమిస్తే నువ్వు ఇముడుతావు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, కవర్ చేస్తున్నారు, అది అవునా కాదా అని ఆలోచించుకుంటున్నారు. ఈవిడ ఆ ఆలోచించుకోవడంలో మళ్ళా వాళ్ళది తప్పని తేలుతుంది. ఇంకా కక్ష పెరిగిపోతుంది, ఇంకా ద్వేషం కక్ష అనకూడదు కానీ ఇంకా దూరం పెరిగిపోతుంది. అప్పుడు నాకు అనిపించింది, ఫస్ట్ వాళ్ళు తప్పు చేశారని నువ్వు అంగీకరించు. తప్పు చేశారని అంగీకరించి క్షమించి ప్రేమించే. తప్పు చేశారా లేదా క్యాలిక్యులేషన్స్ వద్దు. ఎందుకంటేనండి మన కడుపున మన పిల్లలు గుడ్డివారు కుంటివారు పుడితే ఎన్ని రోజులు ఏడుస్తాం చెప్పండి? ఒక రోజు ఏడుస్తాం, నెల ఏడుస్తాం, సంవత్సరం ఏడుస్తాం. తర్వాత మామూలు బాబుని ఎంత ముద్దాడి ప్రేమిస్తామో అంగవైకల్యంతో ఉన్న ఆ బిడ్డను కూడా అంతే ముద్దాడి ప్రేమిస్తాంగా. ఇంకా అలా ఏడుస్తూ ఉంటాం. ఏ అమ్మా మరి అప్పట్లో అంత ఏడ్చో ఇప్పుడు ఎందుకు ఏడవట్లేదంటే ఏమంటాం? లోపాన్ని నేను జీర్ణించుకోగలిగాను, మొదట్లో జీర్ణించుకోలేకపోయాను. అయ్యో ఇలా జరిగిందేంటి, ఇలా పుట్టాడేంటి, ఇలా పుట్టిందేంటి, ఇప్పుడు ఆ లోపాన్ని నేను అంగీకరించాను కాబట్టి నాకు ఇప్పుడు ఇది లోపంగా లేదు. నిజంగానండి మనలో ప్రేమ ఉండాలంటే కొన్నిసార్లు సహోదరుల విషయంలో కూడా కొన్ని లోపాలు జరుగుతాయి, కొన్ని తప్పులు జరుగుతాయి. నీ తప్పు లేకపోవచ్చు, అవతల వాళ్ళలోనే తప్పు ఉంది. కానీ ఆ తప్పుని ఒప్పుకొని అంగీకరించి క్షమించి ప్రేమిస్తేనే ఐక్యత అనేది నిలబడుతుంది. నా తప్పు లేదు కాబట్టి నేను నిలబడిపోతాను అనకూడదు. వాళ్ళు అన్ని మార్లు క్షమించని నేను అడగకపోవచ్చు, కానీ నువ్వు క్షమించి ప్రేమించాలి. దాన్ని ఐక్యత కాపాడుకోవడం అంటారు. ఐక్యతను కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? నీ తప్పు లేకపోయినా వారి లోపాన్ని అంగీకరించాలి. వారు క్షమించు అని అనకపోయినా వారిని సహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే మాట ఉంది చూడండి. ఐక్యతను కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అనుకూలంగా ఉంటే సహించడం అవసరం అవుతుందా? అన్నీ అనుకూలంగా ఉంటే చాలా సహిస్తున్నానని అంటామా? ప్రతికూలతలో కూడా ఏం చేయాలి? మనం ఓర్చుకోవాలి, క్షమించాలి, అంగీకరించాలి. చూడండి, మీరు కాపాడుకోవాలి, శ్రద్ధ కలిగి కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఐక్యతను పాడు చేసుకోకూడదు. కానీ ఆ ఐక్యత మీద జాగ్రత్తగా వినాలి. ఆ ఐక్యత మీద కాస్తంత నిర్లక్ష్యం వచ్చిందంటే ఏమైపోతుంది? ప్రేమలు చల్లారిపోతాయి. ప్రేమ చల్లారిపోయినప్పుడు మనస్పర్ధలు ఉన్నాయని బయటికి తెలిస్తే అది అవమానం. కాబట్టి ఏదో పైకి వెళ్ళిపోతున్నామన్న తీరులో అలాగ నాటకీయంగా వెళ్ళిపోతుంది జీవితం తప్ప నిజమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆ పరిమళ సువాసన సహోదరుల మధ్య
ఉండదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈమె ఐక్యతను ప్రేమించేదిగా ఉంది. ఐక్యత నిలబడాలంటే మళ్ళా చెప్తున్నాను, నువ్వే తగ్గించుకోవాలి. ఐక్యత నిలబడాలంటే నువ్వు సహించాలి. ఐక్యత నిలబడాలంటే నీ తప్పు లేకపోయినా సరే, వారు క్షమాపణ అడగకపోయినా సరే నువ్వు క్షమించి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంటి వారిని సహిస్తాం కానీ సంఘాన్ని సహించలేం, తెలుసా మీకు? ఇంటి వారి తప్పులను సహిస్తాం, సంఘాన్ని ఎందుకు సహించలేము? సంఘం మంది కాదా? సంఘం మన కుటుంబం కాదా? ఆలోచించండి ప్రియమైన వారులారా. హింసించి వారి కొరకే ప్రార్థించమని ప్రభు చెప్తున్నాడు అంటే సహోదరుల విషయం ఎంత ప్రార్థించాలి? వాళ్ళు హింసకులు కాదే? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దెబోరా ఐక్యత విషయంలో ఎలా ఉంది? చక్కగా ఉందండి. మనం మన ఐక్యతను కాపాడుకోవాలి. చివరగా ఒక చక్కటి ఉదాహరణ ఐక్యత గురించి చెప్పి నేను ఇక ముగించేస్తాను. అదేంటంటే, ఏమండి, మిషనరీలు పంపిస్తారు కదా, ఏబిఎన్ మిషన్ బోర్డు వాళ్ళు కొంతమంది సేవకులను సేవ చేయడానికి పంపించేవారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి ఒక సేవకుడిని సువార్తకు పంపించారు. ఆ సేవకుడి దగ్గరికి పాల పిండి, పాల పౌడర్లు, వస్త్రాలు, దుప్పట్లు, ఏమండి, నిత్యావసర సరుకులు, ఏమండి, ఇలా రకరకాల కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, అనుదిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఆ సంస్థ పంపిస్తూ ఉండేది. ఈ సేవకుడు ఆ ఒంగోలు ప్రాంతంలో అవి పంచిపెడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, సంత వీధుల్లో చెప్తున్నాడు. ఒక ఏడాది, మూడు సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఒక్క ఆత్మ రక్షించబడలేదు. ఇక ఏబిఎన్ మిషన్ బోర్డు వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒంగోలు ప్రాంతంలో పలానా సేవకుడు 3 ఏళ్లుగా పరిచర్య చేస్తున్నాడు, మనం చాలా వెచ్చించాము ధనము, కానీ ఒక్క ఆత్మ రక్షించబడలేదు. సో ఈ సేవకుడిని ఒంగోలు నుంచి బర్మాకు పంపించేద్దాం అనుకుంటారు. అయితే అందులో ఒక అబ్బాయి ఒప్పుకోడు, ఒక యువకుడు ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోకపోవడం వల్ల ఆ సమావేశం వచ్చే వారానికి వాయిదా పడింది. మళ్ళా రెండవసారి వాళ్ళు కూడుకున్నారు. ఇదిగో ఈయన్ని బర్మా పంపించేద్దాం, ఒంగోలు నుంచి 3 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, ఒక ఆత్మ రక్షించబడలేదన్నారు. మరి నువ్వేమంటావు అని ఆయన అడిగితే, లేదు, ఇది నాకెందుకో దైవ చిత్తానుసారంగా అనిపించట్లేదు అన్నాడు. సర్లే, మరలా ఇంకో వారానికి సమావేశం వాయిదా వేశారు. అలా 3 వారాలు గడిచిపోయాయి. ఇక నువ్వే చెప్పాలి, మేమందరం ఆయన బర్మా పంపించేద్దాం అనుకుంటున్నాము, ఇక నీ ఒక్కడివే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నావు, ఇప్పుడు నీ మాట ఏంటి అని అడిగితే ఆయన అంటాడు, ఇది నాకు సరిగా అనిపించట్లేదు, మనం పాల పిండ్లు పంపించాము, వస్త్రాలు పంపించాము, ధాన్యం పంపించాము, ఇలా ఎన్నో పంపించాము, ఏవేవో చేశాము, కానీ ఎప్పుడైనా ఆ సేవకుడిని పంపినందుకు ఆ సేవకుడు చేస్తున్న ఆ పరిచర్యకు ఐక్యత కలిగి ప్రార్థించామా అని క్వశ్చన్ వచ్చింది. ఎప్పుడైతే ఈ ప్రశ్న వచ్చిందో ఆ కమిటీ వాళ్ళు, ఆ మిషన్ బోర్డు వాళ్ళు కళ్ళు చెమర్చే. అవును కదా, మేమెందుకు ఐక్యత కలిగి ప్రార్థన చేయలేకపోయాం? క్రియ చేస్తున్నాం, ఐక్యత కలిగి ప్రార్థన చేయలేకపోయాం, ఎవరికి వాళ్ళుగా అయిపోయాం. ఏదో చేసేస్తున్నాం అనుకున్నాం, కానీ మేము అసలైంది చెయ్యట్లేదే, ఐక్యత కలిగి ప్రార్థించాలి అని ఇక నిర్ణయించుకున్నారండి. జాగ్రత్తగా వినాలి, చివరికి వచ్చేసాను, ముగించేస్తాను. ఇక ఐక్యత కలిగి వీళ్ళు ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవా, ఒంగోలు ప్రాంతంలో నీవు గొప్ప రక్షణ కలుగు చేయి, ఒంగోలు ప్రాంతాన్ని నీవు నీ ఆత్మచేత అభిషేకించు అని వారు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారండి. వన్ ఫైన్ డే, ఒక రోజు ఆ ఒంగోలులో యథావిధిగా సేవకుడు ఒక సంత వీధిలోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాడు. అలా ప్రకటిస్తున్నప్పుడు ఎప్పుడు అంత ఆసక్తిగా జనం విన్నది కాదు, విన్నా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఆ రోజు అందరూ తన చుట్టూ గుమ్ముగూడారు, చెప్తున్న సువార్తని వింటున్నారు. ఏంటి, ఎప్పుడు లేని ఇంత ఆసక్తిగా వింటున్నారు? ఆ సేవకుడికి ఏం అర్థం కాలేదు. సరే, చెప్పాల్సిన విషయం అంతా చెప్పేశాడు ఆయన. చెప్పేసిన తర్వాత లాస్ట్లో ఒక పిలుపిచ్చాడు. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు మీ చేతులు చూపించండి అంటే, ఒక్క చెయ్యన్నా లేవని ఆ ప్రాంతంలో అన్ని చేతులు లేచేయండి. వీళ్ళకి సరిగ్గా నా భాష అర్థమవుతుందా లేదా? ఇదిగో, మీలో ప్రభువుని అంగీకరించి వారు పూజలు చేయకూడదు, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అని మరలా ఆ సేవకుడు గట్టిగా ప్రకటన చేశాడు. అయినా చేతులు దిగలేదండి. ఈలోపు వీరికి
లేదు ఇంకా ఎవరితోన్నా ఈ విషయం చెప్పేద్దామని ఆ స్థానికంలో ఉన్నటువంటి ఒక ఆయన్ని తీసుకొచ్చి ఒకసారి నేను చెప్పే విషయాన్ని మరింత స్పష్టం చేయండి అంటే ఆయన కూడా అదే చెప్పాడు, చేతులు దిగలేదండి. మేము ప్రభువుని నమ్ముకుంటాము అన్నారు. సరే బాప్తీసం ఇస్తానంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారులే, సరే నడండి అయితే బాప్తీసానికి అంటే అందరూ వచ్చేసారంటండి. మీరు నమ్ముతారా? సాయంత్రం 4:30కి ప్రారంభించినటువంటి బాప్తీసం కార్యక్రమం తెల్లవారున 3 అయింది. అలా బాప్తీసాలు ఇస్తూనే ఉన్నారంటండి. ఎంతమంది బాప్తీసాలు తీసుకున్నారో తెలుసండి? 2222 మంది. 2222. ఎంత గొప్ప ఉద్యమం వచ్చింది, ఎంత గొప్ప మార్పు వచ్చింది ఏమండి, ఎంత గొప్ప అద్భుతం జరిగింది. ఎలా జరిగింది? కేవలం ఆ సేవకుడి వల్ల, కేవలం ఆ సరుకులు పంచడం వల్ల కాదు. అక్కడ ఐక్యతతో కూడినటువంటి పని వల్ల, ఐక్యతతో కూడినటువంటి ఆ ప్రార్థన వల్ల ఆ ఒంగోలు ప్రాంతంలో గొప్ప ఉద్యమమే వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ఐక్యత అన్నది ఎంత ప్రాముఖ్యమో తెలియడానికి ఈ సందర్భాన్ని నేను చెప్పడం జరిగింది. అందుకే దుష్టుడు కూడా ఎక్కువగా సంఘ ఐక్యత మీదే దాడి చేస్తుంటాడు. ఏమండి, ఇలా దెబోరా గారు ఇంకా పరిశుద్ధత విషయం కానివ్వండి, ఏగ వాలితే ఏ వస్తువు తినం, కానీ తేనెను మాత్రం మనం తీసుకుంటాం. ఏగ వాలితే ఎందుకు తినం? అది అశుద్ధం మీద వాలుతుంది, కానీ ఇది పువ్వుల మీద మాత్రమే ఇది వాలుతుందండి. ఏమండి, ఆమె తేనెతీగ అన్న ఆ పదానికి చాలా చక్కటి అర్థం ఇచ్చేటువంటి జీవితం దెబోరా కలిగి ఉంది. అందుకే దెబోరా అనే దేవుడు న్యాయాధిపతిని చేస్తాడు. ఈరోజు ఈ లక్షణాలు నీకుంటే, ఏ లక్షణాలండి? ఈ లక్షణాలు మీకు కష్టపడే గుణం ఉండాలి. ఏమండి, శ్రమపడే జీవిగా, శ్రమపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఏమండి, ప్రభు కొరకు ఆత్మలను సమీకరించాలన్న తృష్ణ నీలో ఉండాలి, ఐక్యత నీలో ఉండాలి, పరిశుద్ధత నీలో ఉండాలి, ప్రేమ క్షమాగుణం నీలో ఉండాలి, సహింపు నీలో ఉండాలి. ఏమండి, ఎవరున్నా లేకున్నా నేనున్నాను దేవా అని ఆయన పని చిన్నదైన గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. ఆ లక్షణాలన్నీ నీలో సమృద్ధిగా ఉంటే కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఖచ్చితంగా ఈ దినాలలో ఒక శక్తివంతమైన పాత్రగా నిన్ను వాడుకుని అనేక ఆత్మలు నీ ద్వారా ఆయన సన్నిధికి ఆయన చేర్చుకుంటాడు. లేదు ఏదో నా జీవితం అలా పోనివ్వండి అంటే అలా అయిపోతుందండి. బహుశా ఇలాగా చప్పగా బతికేస్తే మన రక్షణ కూడా మన దగ్గర ఉంటుందో పోతుందో కూడా చెప్పలేము. ప్రభు ఒక మాట చెప్పాడు, బలంగా గుర్తుపెట్టుకుందాం. నువ్వైతే వేడిగా ఉండు లేదా చల్లగా ఉండు, నులివెచ్చగా బ్రతకకు. బ్రతికితే ఎలా బ్రతుకుతాం? లేదా అసలు బైబిల్ పట్టుకోవాల్సిన అవసరమే లేదు, లోకస్తులు అనుకుంటారు. కానీ బైబిల్ పట్టుకుని మాత్రం నులివెచ్చని బ్రతుకులు మనము బ్రతకకూడదనే ఈ సాక్షి సమూహాన్ని ప్రభు మన ముందుంచాడు. మరి ఆమె జీవితం వలె మన జీవితము ప్రభువుకి ఇష్టంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. మహాగణుడా, సర్వశక్తిమంతుడా దేవ, ఈ దినమందు తండ్రి దెబోరా జీవితము ద్వారా ప్రభువ మీ మనస్సును మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రము తండ్రి. ఆమె వలనే ప్రభువ ఆత్మల తండ్రి ఆ సమీకరణ ప్రభువ, ఆ కష్టించే మనసు, పరిశుద్ధత, ఐక్యత వీటన్నిటిని మేము కలిగి ఉన్నట్లు మీ కృప చూపించండి దేవా. నాయన ప్రత్యేకమైన జీవితముల ద్వారా ప్రభువ నాయన మీ కొరకు ప్రత్యేకమైన పాత్రగా తండ్రి మేము నియమింపబడినట్లు మీ కృప చూపించండి దేవా. నా తర్వాత మాట్లాడుచున్నటువంటి నాయన సహోదరులకు ప్రభువ మీ ఆత్మ సహాయము దయచేసి మాకు అవసరమైనటువంటి సంగతులను మాతో సూటిగా మాట్లాడి మమ్ము సరిచేసి ఆదరించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.